హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మన ఇంట్లోనే మగ్గం లుక్ వచ్చే విధంగా హెవీ డిజైనర్ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి సింపుల్ ప్యాటర్న్ తోటి హెవీ డిజైన్ లుక్, అదే ఎట్ ఏ టైం తక్కువ టైంలో. నేను ఇక్కడ వచ్చేసి గోల్డ్ మీడియం సైజ్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, వీటిని ఫస్ట్ మనం ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాను కదా, ఇవి ఈచ్ డాట్కి నేను 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాను. మనకి ఇంకా హెవీ లుక్ కావాలంటే ఇంకా దగ్గర వేసుకోవచ్చు. మనకి కొంచెం డీసెంట్గా హెవీగా ఉండాలి అంటే కనుక కొంచెం 1.5 ఇంచు మనం గ్యాప్ పెట్టుకుని డాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా బీడ్స్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తోటి నేను స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇవి స్టోన్స్ని తో మనం వర్క్ చేసుకుంటే చాలా హెవీ లుక్ ఉంటుందండి. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్కి వచ్చేసి. ఈ స్టోన్స్ని మనం ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేసుకున్నాం. నెక్స్ట్ కింద కూడా కుందన్స్, నేను రెడ్ కుందన్స్ యూజ్ చేశాను. అలాగే ఇక్కడ జర్దోసి స్ట్రింగ్ ఉంది కదా, ఈ జర్దోసి స్ట్రింగ్ని మనం ఈ కోన్స్ చుట్టూతా మనం స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మనం కట్అవుట్ చేసుకోవాలి కాబట్టి పీసు మనం మెజర్మెంట్ కోసం జస్ట్ ఇలా ఒకసారి దాన్ని రౌండ్గా చుట్టి మనం చూసుకుంటే కనుక దాని సైజ్ ఎంతో మనకి ఈజీగా తెలుస్తుంది. దానివల్ల మనకి కరెక్ట్గా పీస్ కట్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటంటే స్ట్రింగ్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను నీడిల్తో తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి నార్మల్గా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని మనం చుట్టూతా స్టోన్ చుట్టూతా మనం ఒక అవుట్లైన్ లాగా ఫామ్ చేసుకుని ఇన్విజిబుల్ స్టిచెస్ ద్వారా మనం సెక్యూర్ చేసేసుకుందాం. మనం స్ట్రింగ్ ఎక్కడ నీడిల్ ఎత్తామో అక్కడే కనుక దించితే ఆటోమేటిక్గా మనకు రౌండ్ ఫామ్ అయిపోతుంది. ఆ ఫామ్ అయిన రౌండ్నే మనం బ్యాక్ సైడ్కి పెట్టుకుని మనం స్టిచెస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ స్టోన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను స్ట్రింగ్ని కట్అవుట్ చేసేసుకుని దీని చుట్టూతో కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇన్విజిబుల్ స్టిచెస్ ద్వారా. మనకి రౌండ్ ఫామ్ అవ్వలేదు అనుకుంటే కనుక జస్ట్ మనం రింగ్, మనకి జర్దోసి స్ట్రింగ్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ ఫ్లిప్ చేసి మనం స్టోన్ చుట్టూతో పెట్టుకుంటే కనుక మనకు ఆటోమేటిక్గా అది ఒక రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా సింపుల్ బూటీస్ తోటి మనం బ్లౌజెస్ని డిజైన్ చేసుకుంటే చాలా హెవీ లుక్ ఉంటుంది. అంతేకాదు చాలా తక్కువ టైంలో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి పెద్ద డిజైన్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ చేయకుండా బాధపడిన అవసరం లేదు. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ అవుతుంది. చూడండి, స్ట్రింగ్ని జస్ట్ నేను ఇలా బ్యాక్ సైడ్కి పెట్టుకుని ఇన్విజిబుల్ స్టిచెస్ తీసుకుంటున్నాను. అలాగే కింద కుందన్స్ ఉన్నాయి కదా, రెడ్ కుందన్స్, వాటికి కూడా మనం స్ట్రింగ్ చూసుకుని కట్ చేసుకోవాలి. పీస్ని కట్ చేసుకున్నాక మనం స్ట్రింగ్ని యాడ్ చేసుకుందాం. మనకి డ్రాప్ షేప్ రావాలంటే మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, స్ట్రింగ్ని ఈ వైపు నుంచే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం అటు సైడ్ ఇన్సర్ట్ చేసామంటే మనకి డ్రాప్ షేప్ అటు వైపుకి వస్తుంది. అప్పుడు చాలా కష్టం అవుతుంది స్ట్రింగ్ని. చూడండి, డ్రాప్ షేప్ ఆటోమేటిక్గా దానికే వస్తుంది. జస్ట్ మనం దాన్ని పట్టుకుని మన కొందం చుట్టూతా ఇన్విజిబుల్ స్టిచెస్ ద్వారా మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింపుల్ ప్యాటర్న్స్తో డిజైన్ చేసుకోవడం ఆల్మోస్ట్ నా ఛానల్లో అన్ని వీడియోస్ ఈ విధంగానే ఉంటాయి. నేను నిజంగా ఈ ప్యాటర్న్ స్టిచ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా, చాలా ఈజీగా నేను స్టిచ్ చేయడం జరిగింది. అందుకని మీకు యూజ్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇలా స్ట్రింగ్స్ని కరెక్ట్గా షేప్ ఉండేటట్టు చూసుకుని మనం స్టిచ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మిగతా బూటీస్ కూడా, మిగతా స్టోన్ ఉన్నాయి కదా, వీటికి కూడా ఆ విధంగానే మనం స్ట్రింగ్స్ని యాడ్ చేసుకుంటే మొత్తం ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దరు. కానీ మీకు ఈ ప్యాటర్న్ యూస్ఫుల్ అవుతుందని షేర్ చేశాను. తప్పకుండా
చూసి ట్రై చేయండి. అంతేకాదు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ ప్యాటర్న్స్తో మళ్ళీ ముందుకు రావడానికి ఉంటుంది. అప్పుడు దాకా మరి నా ఎఫర్ట్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు.